ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామివారి పాదార విందములకు మరొకసారి ప్రణమిలుతూ ఈ వారం అనగా ఈ యొక్క సెప్టెంబర్ 14వ తారీఖు 2025 సంవత్సరం నుండి సెప్టెంబర్ 21వ తారీఖు 2025 తారీఖు వరకు వార ఫలితాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 12 ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశికి ఈ వారం యోగకారకులుగా 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అవి శుక్రుడు 4వ స్థానంలో, రాహు 11వ స్థానంలో ఉండటం వల్ల ఈ 2 కూడా వీళ్ళకి యోగకారకులుగా ఉన్నారు. శుక్రుడు 4వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో ప్రేమాభిమానాలు పెంపొందించడం జరుగుతుంది. విద్యార్థులకి విద్యా విషయంలో కానీ విద్యా ఆటంకాల నిర్మూలన విషయంలో కానీ తగిన జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. విద్యాభివృద్ధి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రాహు 11వ స్థానంలో ఉండటం వల్ల వీరు ఈ యొక్క వారంలో పెట్టే పెట్టుబడులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అధిక వ్యయ ప్రయాసాలకు లోను కానిటువంటి ప్రయాణాలు కూడా వీరు చేయకుండా ఉండటం అనేటువంటిది మంచిది. వీరు వ్యాపారంలో ఈ వారం పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు అధికమైనటువంటి లాభాలు కూడా ఆర్జించడం జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కూడా ప్రేమాభిమానాలు కూడా పెంపొందించే అవకాశాలు ఈ వారం మెండుగా ఉన్నాయి. అయితే శనిదేవుడు ఈ యొక్క రాశికి ఈ వ్యయ స్థానంలో ఉండడం వలన ఖర్చులు అధికంగా పెరుగుతాయి. కాబట్టి వీరు ముఖ్యంగా శనిదేవుని యొక్క అష్టకాన్ని పఠించాలి వీరు. అంతేకాకుండా వీళ్ళు సందర్శించాల్సినటువంటి ఆలయం శనిదేవుని యొక్క దేవాలయానికి వెళ్ళి శనివారం రోజున 19 ప్రదక్షిణలు చేసి శనిదేవుడికి తైలాభిషేకం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దానాలు వీరు నల్ల నువ్వుల్ని మేషరాశి వాళ్ళు నల్ల నువ్వులు దానంగా సమర్పించాల్సి ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 7. ఇక ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తంగా చూసుకున్నట్లయితే 4 గ్రహాలు యోగకారకులుగా ఉన్నాయి. అవి గురువు 2వ స్థానంలో, శుక్రుడు 2వ స్థానంలో, కుజుడు 6వ స్థానంలో, శని 11వ స్థానంలో ఉండటం వల్ల వీరికి బాగా యోగిస్తూ ఉంది. వీరు ఈ వారం ఎంతో భావోద్వేగాలకు లోనై కోపాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో వీళ్ళకు శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ వారం వీరికి కుటుంబంలో కానీ స్నేహితుల విషయంలో కానీ వీరు ఒక పెద్దగా నిలబడి ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు ఏ పని చేసినా వీరు బాగా దాన్ని పరిశీలించి ప్రత్యేక శ్రద్ధ వహించి దానికి తగిన సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఉండాలి. అంతేకాకుండా వీరు ప్రతిరోజు కూడా ఈ రాశి వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ధ్యానం చేయడం మంచిది. చంద్రుని రాశి ప్రకారం రాహు వీరికి 10వ స్థానంలో ఉండడం వల్ల వీరు ముఖ్యంగా 10వ స్థానంలో ఉండటం వల్ల భావోద్వేగాలను కోపాన్ని వీళ్ళు నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం వృషభ రాశి వాళ్ళకి ఎంతగానో ఉంది. వీరికి చంద్రుడు రాశి నుంచి శని కూడా ఉండటం వల్ల వీరు రహస్య వనరుల నుండి ఆర్థిక ప్రయోజనాలు వీళ్ళు పొందడం అనేటువంటిది జరుగుతుంటుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వృషభ రాశి వారు పఠించవలసినటువంటి స్తోత్రం లలితా సహస్రనామాలని వీరు పఠించాలి. వీరు సందర్శించాల్సినటువంటి ఆలయం పార్వతీదేవి మాతకు సంబంధించినటువంటి ఆలయాన్ని వీళ్ళు సందర్శించాలి. వీరు వృషభ రాశి వారు దానాలు మినుములను దానంగా సమర్పించాలి. వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఈ వారం 8. ఇక ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి గురించి తెలియజేసుకుందాం. ఈ మిథున రాశికి వీరికి ఈ మొత్తంగా ఈ వారం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అవి గురువు 1వ స్థానంలో, శుక్రుడు 3వ స్థానంలో, తర్వాత బుధుడు 4వ స్థానంలో ఉన్నారు. అయితే వీరు ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం వీళ్ళు. అంతేకాకుండా తినే తిండి విషయంలో కానీ వీళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి. వీరు ఈ వారం యోగా మరియు భగవంతుడికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడం వల్ల వీళ్ళకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా
వీళ్ళు భవిష్యత్తులో ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడి అనేటువంటిది భవిష్యత్తులో మంచి రాబడినిచ్చేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఈ రాశి వాళ్ళు విద్యార్థులు వారి విద్య కంటే ఎక్కువగా సరదాలకి, షికారులకి, వీటికి అంటే వినోదాన్ని పంచేటువంటి అంశాలు ఎక్కువగా పాల్గొనడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ వారంలో. అంతేకాకుండా వీళ్ళు భవిష్యత్తులో దాని యొక్క భారాన్ని, దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఈ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు. చంద్రుడి రాశి నుండి వీరికి 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రరాశి నుండి గురువు కూడా మొదటి స్థానంలో ఉండటం వల్ల వీరికి కొన్ని ఆర్థికమైన ప్రయోజనాలు అనేటువంటివి చేకూరుతాయి. ఇక ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం పఠించవలసిన స్తోత్రం విష్ణు సహస్రనామాలను జపించడం వల్ల వీరికి చాలా బాగుంటుంది. వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి. వీరు దానాలుగా పచ్చ పెసలను దానంగా సమర్పించాలి. అదృష్ట సంఖ్య వచ్చేసరికి వీరికి 2. ఇక ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. వాటిలో చంద్రుడు మొదటి స్థానంలో, శుక్రుడు 2వ స్థానంలో, సూర్యుడు 3వ స్థానంలో ఉండి యోగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కర్కాటక రాశి వారి గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ వారం వాస్తవిక వైఖరిని అవలంబించాలి. అంటే వీరు కొన్ని ఇబ్బందుల్లో ఉంటే ఇతరులకు వీళ్ళు సహాయం చేయాల్సినటువంటి అవసరం కూడా వీళ్ళకు వస్తుంది. అప్పుడు వీళ్ళు ఎంతో ధైర్య సాహసాలతో వీరు నిలబడి ఇతరులకు సహాయం చేయడం అనేటువంటిది మంచిగా కనపడుతుంది. అయితే ఈ యొక్క వారంలో విద్యార్థులు వారి యొక్క మనసును విద్య మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క విద్యార్థుల యొక్క మనసు కూడా అయోమయానికి, గందరగోళానికి ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వివాహ జీవితంలో కూడా ఎలా ఉంటుందంటే ఈ యొక్క వివాహ సాంగత్యం కానీ, ఈ వైవాహిక జీవితంలో కొంచెం ఒత్తిళ్ళు, ఒడుగుదుడుగులు అవన్నీ కూడా ఉన్నప్పటికి కూడా వీళ్ళంతా ముందుకు వెళ్ళి ప్రేమానురాగాలు అనిపించే అవకాశాలు కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈ యొక్క చంద్రుడి రాశి ప్రకారం శని 9వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఆరోగ్యం మునుపటి కంటే కొంచెం మెరుగ్గా కనపడుతూ ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు జపించవలసినటువంటి స్తోత్రం ఏంటంటే చంద్ర స్తోత్రాన్ని పఠించాలి. వీళ్ళు శివాలయాన్ని సందర్శించాలి. వీళ్ళు దానంగా సమర్పించాల్సింది బియ్యాన్ని దానంగా సమర్పించాలి. వీరికి అదృష్ట సంఖ్య వచ్చేసరికి 3. ఇక ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి మొత్తంగా చూసుకున్నట్లయితే 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అవి శుక్రుడు 1వ స్థానం, బుధుడు 2వ స్థానం, కుజుడు 3వ స్థానం, గురువు 11వ స్థానంలో ఉన్నారు. ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క చూసుకున్నట్లయితే వీళ్ళు సుఖాలను నెరవేర్చుకోవడానికి సాధ్యమయ్యే ప్రతిదాన్ని చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఆరోగ్యానికి ఈ వారం ఎంతో హానికరంగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఏకపక్ష ప్రవర్తన, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం వల్ల వీళ్ళు వ్యక్తిగత జీవితం చాలా బాధాకరంగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఖర్చుల విషయంలో కూడా ఎక్కువగా ఈ వారం ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కుటుంబంలో భాగస్వామి విషయంలో వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అంతేకాకుండా డబ్బు కూడా ఏ విధంగా వివిధ రకాల వస్తువుల రూపంలో కానీ రకరకాల రూపంలో కూడా వీళ్ళు ధన రూపంగా ఖర్చు చేయడం జరుగుతుంటుంది. 8వ ఇంట్లో శని ఉండటం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా అంచనాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ ఆ అంచనాలను నెరవేర్చుకునేటువంటి సందర్భాలు అయితే కనపడే దిశగా అయితే కనపడటం లేదు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఈ పఠించాల్సినటువంటి స్తోత్రాలు ఏంటంటే సూర్యుని యొక్క స్తోత్రాన్ని పఠించాలి. ఈ సింహరాశి వాళ్ళు నవగ్రహ ఆలయాన్ని సందర్శించాలి. వీరు సమర్పించాల్సినటువంటి దానాలు ఏంటంటే గోధుమలను సమర్పించాలి. ఈ సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఇక ద్వాదశ రాశుల్లో ఈ యొక్క 6వ రాశి అయినటువంటి కన్యారాశి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం మొత్తంగా 2 గ్రహాలు యోగకారకులుగా ఉన్నారు. రాహు 6వ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి రాహు 6వ స్థానంలో ఉండటం వల్ల శత్రువుల మీద విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయే పరిస్థితి కనపడుతూ ఉంది. శుక్రుడు 12వ స్థానంలో ఉండటం వల్ల అంటే వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు తగ్గించుకొని విపరీతమైనటువంటి ధనయోగం కనపడేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మొదటి 3 రోజులు శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైనటువంటి ధనయోగం, ధన ప్రవాహం వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి మొదటి నుండి ఎక్కువ డబ్బు సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది కుటుంబంలో కొంత అతిథులు రావడం వల్ల ఆనందం వచ్చేటువంటి అవకాశం కూడా ఈ వారం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో కలిసి కూర్చొని నలుగురితో పాటు కలిసి ఆనందంగా గడిపేటువంటి ఆ యొక్క విషయం కూడా ఈ యొక్క వారంలో కనపడుతూ ఉంది.
అయితే ఈ యొక్క గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చంద్రుని రాశి నుండి వీళ్ళు గురువు 10వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని కొత్త రాక వేడుకలు, ఆనంద క్షణాలు అనేటువంటి ఉంటాయి. చాలా బాగుంది. వీరు కన్యారాశి వాళ్ళు విష్ణు స్తోత్రాలను పఠించాలి. అంతేకాకుండా ఆలయంలో వీరు సందర్శించాల్సిన ఆలయం నవగ్రహ ఆలయాలను సందర్శించి ఈ యొక్క బుధ భగవానుడికి బుధుని యొక్క అష్టోత్తరాన్ని కూడా జపిస్తే మంచిది. వీళ్ళు దానాలుగా సమర్పించాల్సినటువంటి ఏంటంటే పచ్చపెసలని దానాలుగా సమర్పించాలి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 6. ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. తులారాశి వాళ్ళకి మొత్తంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి 4 గ్రహాలు యోగకారకులుగా ఉన్నాయి. వీరికి శని 6వ స్థానంలో, గురువు 9వ స్థానంలో, చంద్రుడు 10వ స్థానంలో, శుక్రుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క తులారాశి వాళ్ళకి చాలా బాగా ఉందండి ఈ వారం. అంతేకాకుండా వీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కానీ విజయాన్ని సాధిస్తారు. వీరు కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదుర్కొన్నటువంటి ధైర్య సాహసాలు కూడా వీళ్ళకి మెండుగా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు కొంచెం కెరీర్ విషయంలో, వృత్తిపరమైన రంగంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా కనపడుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు వారి చదువులపై ఈ వారం కొంచెం దృష్టి పెట్టే అవకాశం తక్కువగా కనపడుతూ ఉంది. విద్యపై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉంది. కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఒత్తులు కూడా ఈ వారం తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అందమైన ప్రయాణంలో వెళ్ళాలని వీళ్ళు ప్లాన్ చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. వీరు చంద్రుడు రాశి నుండి 9వ ఇంట్లో గురువు ఉండడం వల్ల ఈ వారం బాగా డబ్బు ఆదా చేయడానికి వీళ్ళు అనేకమైన ప్రయత్నాలు కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ యొక్క తులారాశి వాళ్ళు పఠించవలసిన స్తోత్రం ఏంటంటే దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించాలి. వీరు సందర్శించాల్సినటువంటి ఆలయం ఏంటంటే దుర్గా ఆలయాన్ని సందర్శించాలి. వీళ్ళు దానంగా సమర్పించాల్సినటువంటివి ఏంటంటే అలసందలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 7గా చెప్పబడింది అన్నమాట. ఇక ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వారం 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అవి బుధుడు లాభస్థానంలో, సూర్యుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. ఈ 2 గ్రహాలు వీరికి యోగిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కొంచెం నాడికి సంబంధించిన, జీర్ణక్రియకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఈ వారం వీళ్ళు చాలా పెట్టుబడులు కానీ, కొత్త ఆకర్షణమైనటువంటి అవకాశాలు కానీ వీళ్ళకి లభిస్తాయి. అంతేకాకుండా వీరు కొత్తగా నూతనంగా చేసేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీళ్ళు ఏదైనా ఒక కారణం ద్వారా ఈ యొక్క లాభస్థానంలో బుధుడు ఉండటం వల్ల పెట్టుబడులు పెట్టినప్పుడు అధికంగా లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మంచి పరిణితి కనపడతా ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రం బృహస్పతి స్తోత్రం. వీరు ఈ వారం సందర్శించాల్సినటువంటి ఆలయం దక్షిణామూర్తి ఆలయం. వీరు చేయాల్సిన దానాలు శనగలు చేయాలి. గురువు యొక్క హోమాన్ని నిర్వర్తించాలి. అదృష్ట సంఖ్య 4గా చెప్పబడింది అన్నమాట. ఇక ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుర్రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి మొత్తంగా 4 గ్రహాలు యోగకారకులుగా ఉన్నారు. దాంట్లో రాహు 3వ స్థానంలో, గురువు 7వ స్థానంలో, బుధుడు 10వ స్థానంలో, కుజుడు 11వ స్థానంలో ఉన్నారు. రాహు 3వ స్థానంలో ఉండటం వల్ల అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా కూడా పడుతుంది. అంతేకాకుండా వీరు చేసేటువంటి ఏ పనిలో కూడా వీరికి సపోర్ట్గా కొంతమంది వ్యక్తులు వచ్చి సపోర్ట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. గురువు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మానసిక సంఘర్షణ కూడా తొలగిపోయే అవకాశం కూడా కనపడుతూ ఉంది. బుధుడు 10వ స్థానంలో ఉండడం వల్ల వీరికి వ్యాపార రంగంలో అధికమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. కుజుడు 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి పెట్టుబడుల విషయంలో కానీ, ప్రణాళికల విషయంలో కానీ వీరికి ఎక్కువగా లాభాలు ఆర్జించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతూ ఉంది. ఇక ఈ యొక్క ధనుర్రాశి వారికి చంద్రుడి రాశి నుంచి శని 3వ ఇంట్లో ఉండడం వల్ల ఇది జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సహాయపడుతూ ఉంటుంది. అంతేకాకుండా వీరికి చంద్రుని యొక్క రాశి నుండి కేతు 9వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు ఎవరితోనైనా వాదించడం కానీ, వాళ్ళ దగ్గర వీళ్ళ యొక్క కోపాన్ని ప్రదర్శించడం వల్ల వీళ్ళ యొక్క నైతికమైనటువంటి విలువలను పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతూ ఉంది వీరికి. కాబట్టి ఈ ధనుర్రాశి వాళ్ళు పఠించవలసిన స్తోత్రం ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. వీరు ఆలయ సందర్శన, నవగ్రహ ఆలయాన్ని సందర్శించాలి. వీరు దానాలుగా శనగల్ని
దానంగా సమర్పించాలి. అదృష్ట సంఖ్య వచ్చేసరికి వీరికి 5గా చెప్పబడింది అనమాట. ఇక ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి మొత్తంగా చూసుకున్నట్లయితే 3 గ్రహాలు యోగకారకులుగా ఉన్నారు. అవి శని 3వ స్థానంలో, చంద్రుడు 7వ స్థానంలో, శుక్రుడు 8వ స్థానంలో ఉండి యోగాన్ని కల్పిస్తూ ఉన్నారు వీరికి, ఈ యొక్క మకర రాశి వారికి. ఈ యొక్క మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటే, వీరు జీవితంలో పరుగు పందెంతో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్రయాణంలో కొంత చికాకులు అనేటువంటి కనపడుతూ ఉన్నాయి. వీళ్ళు కొంత దూకుడు స్వభావం కూడా ఈ వారం వీరి యొక్క ప్రవర్తన కనపడుతుంటుంది. దానివల్ల వీరికి అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా కనపడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని ఆర్థికమైన సమస్యలకు సంబంధించి ఇంటి పెద్దల నుండి లేదా తండ్రి నుంచి వచ్చేటువంటి చుట్టాల నుంచి కూడా వీళ్ళు సలహాలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనపడుతూ ఉంది. వీళ్ళు కొంచెం చెడు సావాసాలకు కూడా దూరంగా ఉండటం అనేటువంటిది ఉండాలి, లేకపోతే కుటుంబంలో చాలా ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ వారం వీరికి మనసు కొంత నిరాశకు లోనయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. సరే, ఏది జరిగినా మన మంచి కోసం అనుకుని ముందుకు పోతూ ఉండాలి వీళ్ళు. అయితే చంద్రుని రాశి నుండి బృహస్పతి 6వ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి అధికమైనటువంటి ఖర్చులు అనేటువంటి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి డబ్బు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఈ యొక్క మకర రాశి వాళ్ళు గురువు యొక్క స్తోత్రాన్ని పఠించాలి. వీళ్ళు నవగ్రహ ఆలయాన్ని సందర్శించాలి. దానాలు శనగలను దానంగా సమర్పించాలి. వీరికి అదృష్ట సంఖ్య వచ్చేసరికి ఈ వారం 6గా చెప్పబడింది అనమాట. ఇక ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి మొత్తం 3 గ్రహాలు యోగకారకులుగా చెప్పబడుతున్నాయి. గురువు 5వ స్థానంలో ఉన్నాడు, చంద్రుడు 6వ స్థానంలో, బుధుడు 8వ స్థానంలో నుండి యోగాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలి. ముఖ్యంగా వీళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక 30 నిమిషాలైనా కానీ వీరు వ్యాయామాన్ని చేయాలి. ముఖ్యంగా వాకింగ్ ఇవి చేయాలి వీళ్ళు. ఆర్థిక జీవితంలో కూడా పెట్టే ఖర్చుల్లో కూడా కొంత పెరుగుదల అనేటువంటిది కనపడుతూ ఉంటుంది. ఇక వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలనుకుంటే కుటుంబంతో కలిసి కూర్చొని గడపడానికి వీళ్ళకి అవకాశం ఈ వారం లభిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ వారం చాలా విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క సమస్యలను కానీ గృహ వస్తువులు కానీ వీటన్నిటిని కూడా బాగు చేసుకోవడానికి, వీరి యొక్క చదువుని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈ యొక్క విద్యార్థులకు చాలా చెడుగా కూడా అనిపిస్తూ ఉంది ఇది. అంతేకాకుండా ఈ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కొంచెం కోపం అనేటువంటిది రెప్పపాటులో వస్తూ ఉంటుంది. ఆ యొక్క కోపాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి చంద్రుడి యొక్క రాశి నుండి బృహస్పతి ఈ యొక్క 5వ రాశిలో ఉండడం వల్ల మంచి విషయం ఏంటంటే ఆదాయంలో గణనీయమైనటువంటి పెరుగుదల కనబడుతూ ఉంది. ఇది ఆర్థిక జీవితంలో సరైన సమతుల్యతను సాధించడంలో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు దీనికి నివారణ కోసం ఏంటంటే ఈ వారం శనిదేవుని యొక్క స్తోత్రాలను పఠించాలి. ఈ కుంభరాశి వాళ్ళు సందర్శించాల్సినటువంటి ఆలయం ఏంటంటే శనిదేవుని ఆలయాన్ని సందర్శించాలి. ఈ కుంభరాశి వాళ్ళు చేయవలసిన దానాలు నువ్వుల నూనెని మరియు నీటితో ఉన్నటువంటి కుండను దానం చేయాలి. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 7గా చెప్పబడింది. ఇక ద్వాదశ రాశి వాళ్ళలో చిట్ట చివరి రాశి అయినటువంటి మీనరాశి గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. మీనరాశి వారికి ఒకే ఒక్క గ్రహం యోగకారకంగా కనబడుతుంది. అది కేతువు 6వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు శత్రువులను నిర్మూలన చేయడానికి ఎంతగానో ఉపయోగకరంగా కనపడుతుంది. అంటే శత్రువుల మీద విజయం సాధించడానికి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి ఈ వారంలో అజీర్ణం, కీళ్ళ నొప్పులు, తలనొప్పి వంటి సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు ఈ వారం వీళ్ళు. అంతేకాకుండా వీళ్ళు చుట్టూ ఉన్న వ్యక్తులు వారి నుండి వీళ్ళు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. ఇక కుటుంబంలో ఇతర సభ్యులతో వీళ్ళు కలిసి కూర్చొని ప్రేమానురాగాలతో ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయం గురించి చూసుకుంటా ఉంటే రాహు చంద్రరాశిలో 12వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం వీళ్ళకి అంతగా లాభదాయకంగా అయితే ఏం కనపడటం లేదు ఈ మీనరాశి వాళ్ళకి. అంటే విపరీతంగా వీళ్ళకి డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఈ యొక్క డబ్బు పెట్టే విషయంలో, పెట్టుబడులు పెట్టే విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. అంతేకాకుండా నలుగురితో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి.
ఈ మీనరాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు ప్రతి శనివారం కూడా ఆ యొక్క శని దేవాలయానికి వెళ్ళి శనిదేవుడికి తైలాభిషేకాన్ని నిర్వహించుకున్నట్లయితే కొంచెం ఆరోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక మీనరాశి వాళ్ళు పఠించవలసిన స్తోత్రాలు శివస్తోత్రాలు పఠించాలి. మీనరాశి వాళ్ళు సందర్శించాల్సినటువంటి ఆలయం ఏంటంటే శివాలయాన్ని సందర్శించాలి. మీనరాశి వాళ్ళు చేయవలసిన దానాలు ఏంటంటే బియ్యము. అదృష్ట సంఖ్య వచ్చేసరికి 2గా చెప్పబడింది అనమాట. కాబట్టి ఈ వారం ఈ యొక్క 12 రాసుల్లో ఉన్నటువంటి రాశి ఫలాలను మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రాశి ఫలాలను ఇప్పటివరకు వీక్షించినటువంటి ప్రేక్షక దేవులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం శం శనైశ్చరాయ నమః.